అని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. అయితే ఫిలిప్పు ఆ జ్యోతులో కనబడును. అక్కడ నుండి కైసరయ వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మహిమగల నామమున స్తోత్రం నాయన. ఈ రాత్రి నీ పిల్లలము ఈ స్థలములో చేరి నిన్ను స్తుతించి ఘనపరచుటకు, నీ నామ సంకీర్తనము చేయుటకు, సువార్త గీతములు పాడుటకు నీవు మాకిచ్చిన అవకాశమును బట్టి, నీ ఆత్మ సహాయమును బట్టి, ఇచ్చిన మధురమైన స్వరములను బట్టి నీకు స్తోత్రం నాయన. రమ్యమైన గీతములతో నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం ఇచ్చారు. నీకు స్తోత్రం నాయన. తిరిగి నీ వాక్యము చదువుకున్నాం నాయన. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువును మాకు బయలుపరచండి. పరిశుద్ధాత్ముడా మాకు సహాయం చేయమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభువు మహిమగల నామున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, 8వ అధ్యాయంలో ఈ వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఫిలిప్పు కైసరేలో ఉన్నాడు. ఇదే అధ్యాయంలో ఫిలిప్పు సమరయలో ఉన్నాడు. సమరయలో పేతురు యోహాను వచ్చారు. అక్కడ నమ్మిన వాళ్ళ మీద చేతులు ఉంచారు. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. అక్కడ గారడీవాడైన సీమోన్ను హెచ్చరించారు. వాళ్ళు తిరిగి సమరయ పట్టణాల్లో సువార్త ప్రకటిస్తూ యెరూషలేముకు వెళ్ళిపోయారు. కానీ ఇక అక్కడి నుంచి ఫిలిప్పు సమరయలో లేడు. సమరయ నుండి కైసరయకి వెళ్ళాడు. సువార్థికుడు కదా, ఒక చోట ఉండడు. సువార్థికులు ఒక చోట ఉండరు. సంఘము ఏర్పాటు చేసి పెద్దలకు అప్పగించి వాళ్ళు వెళ్ళిపోతారు. కనుకనే సువార్త ప్రకటిస్తూ మళ్ళా కైసరయకు వెళ్ళాడు. సమరయ పట్టణం, అక్కడ పని జరిగింది. కానీ నా ఉద్దేశం ఏంటంటే అక్కడ కొద్దిగా గాయపడ్డాడు ఫిలిప్పు. గాయపడ్డాడు సీమోను విషయంలో. గారడీవాడనే సీమోను విషయంలో ఫిలిప్పు చాలా బాధపడ్డాడు. తనను ఎడబాయకున్నవాడు ఒక విధంగా చూస్తే ప్రజలకు అతను శిష్యుల్లా కనపడ్డాడు. కానీ వాడిలో ఉన్న దుష్టత్వాన్ని, వాడిలో ఉన్న దుర్నీతి బంధకాలను గుర్తించలేకపోయాడు ఫిలిప్పు. అందువల్ల అక్కడ సంఘం ఏర్పాటు చేసి అక్కడ పెద్దలకు అప్పగించి, పెద్దలను నియమించి అప్పగించి, ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందారు. దేవుని వాక్యమునకును పరిశుద్ధాత్మకు అప్పగించి వెళ్ళిపోయాడు. ఇది అపోస్తుల కార్యముల గ్రంథంలో ప్రాధాన్యమైన అంశం. ఏమని? సంఘము స్థాపించబడటం, దేవుని వాక్యమునకును పరిశుద్ధాత్మకు అప్పగించి వెళ్ళిపోవటం. ఇది సువార్థికులైన వారు, అపోస్తులైన వాళ్ళు చేసే పని. అది అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ ఒక చోట ఉండరు. ఆ విధముగా అప్పచెప్పి కైసరకు వెళ్ళిపోయాడు. కైసరయ్య గవర్నర్ ఉన్న పట్టణం, కైసరయ్య కొన్నేలి ఉన్న పట్టణం, శతాధిపతి కొన్నేలి ఉన్న పట్టణం. ఆ పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉంటూ ఉండగా
ప్రభువు దూత నీవు లేచి